పరలోకమందున మా తండ్రి, కృపగల దేవుడా, భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని కలుగు చేసిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు వరకు తండ్రి మీకు కృపలో మమ్మల్ని నడిపించారు తండ్రి. నేను వాక్యం చెబుతుండగా తండ్రి, నాకు సమయోచితమైన తండ్రి జ్ఞానాన్ని దయచేయండి. విన్న వ్యక్తి ఒక్కరు తండ్రి దాన్ని గ్రహింపలాగను తండ్రి, ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా యొక్క వందనాలు. ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా చదవాలి. మరొకసారి చెప్తున్నాను, ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా చదవాలి. బైబిల్ అంటే ఏంటి, దాన్ని ఎలా చదవాలి, ఇప్పుడు మనకు తెలుసుకోవడం అవసరం అంటే అవసరం. ఎందుకంటే అది తెలుసుకోవట్లేదు కాబట్టి ఈరోజు క్రైస్తవుల్లో ఇన్ని సంఘాలు, ఇన్ని భేదాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక మనిషి మాట్లాడిన మాటలు కొంతమంది అంటాం, ఇప్పుడు ఆ మనిషి మాట్లాడిన మాటలు మనకు అర్థం కావండి, గొప్ప గొప్ప విషయాలు మాట్లాడతాడండి అని చెబుతుంటాం. అలాంటిది ఒక మనిషి మాట్లాడిన మాటలు మనకు అర్థం కావట్లేదంటే, అలాంటిది సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్న మాటలు మనకు ఎలా అర్థమవుతాయి? దాన్ని ఇంకెంత బాగా పరిశీలించాలి. ఇప్పుడు సమాజంలో ఉన్న పుస్తకాలు కానీ, గ్రంథాలు కానీ, మనం ఏవి చదివినా మనకు అందులో ఉన్న ఒక విషయం మనకి అర్థమవుతుంది. కానీ బైబిల్ అనేది మనకి అంత ఈజీగా అర్థమవదు. ఎందుకు అనంటే, బయట ఉన్న పుస్తకాలు అవి మనుషులు వాళ్ళ ఇష్టాలను బట్టి, వాళ్ళకు వచ్చిన ఆలోచనను బట్టి, వాళ్ళకు వచ్చిన ఊహలను బట్టి రాసినవి. కానీ బైబిల్ మనుషుల ఇష్టాలను బట్టి, వాళ్ళకు వచ్చిన ఆలోచన బట్టి, వాళ్ళకు వచ్చిన ఊహలను బట్టి రాసిన గ్రంథం కాదు. దేవుడు తన సేవకుల చేత ప్రేరేపింపబడి రాసిన గ్రంథం. దేవుడే చెప్తున్నాడు. బైబిల్ గ్రంథం చదువుదాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుందాం. ఒకడు తన ఊహలను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషులు ఇచ్చును బట్టి కలుగలేదు, కానీ మనుషుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. మనుషులు వాళ్ళ ఊహలను బట్టి రాసింది కాదు గ్రంథం. దేవుడు పరిశుద్ధాత్మ చేత మనుషులను ప్రేరేపించి దేవుడి మూలంగా వాళ్ళు రాసిన గ్రంథం ఇది. కాబట్టి బయట పుస్తకాల్లాగా మనకి బైబిల్ అంత ఈజీగా అర్థం కావట్లేదు. అయితే బైబిల్ అంటే ఏంటి అనేది మనము తెలుసుకుంటాం. బైబిల్ అనగా, బైబిల్ అనే పదం బిబ్లాస్ లేదా బిబ్లియా అనే గ్రీకు పదం నుండి గ్రహించబడింది. దానికి అర్థం పుస్తకాల సముదాయం. బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. పాత నిబంధన గ్రంథాల పుస్తకాలు 39, క్రొత్త నిబంధన పుస్తకాలు 27. బైబిల్లో మొత్తం 1189 అధ్యాయాలు ఉన్నాయి. అందులో పాత నిబంధన అధ్యాయాలు 929 అధ్యాయాలు, కొత్త నిబంధన అధ్యాయాలు 260 అధ్యాయాలు. అలాగే బైబిల్లో మొత్తం 41,173 వచనాలు ఉన్నాయి. పాత నిబంధన వచనాలు 33,214, కొత్త నిబంధన వచనాలు 7,959 వచనాలు. బైబిల్ 1600 సంవత్సరాల కాలం పాటు వ్రాయబడింది. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు, క్రీస్తు శకం 100 సంవత్సరాల వరకు బైబిల్ అనే గ్రంథం రాయబడింది. దీన్ని 40 నుంచి
42 మంది గ్రంథకర్తలు రాశారు. వాళ్ళు వేరువేరు ప్రాంతాలకు సంబంధించిన వారు, వేరువేరు కాలాలకి సంబంధించిన వారు, ఎవరితో ఎవరికి సంబంధం లేదు. బైబిల్ మొత్తం 66 పుస్తకాలు. అయితే మనకు బైబిల్ అంటే ఏంటో తెలిసింది, దాన్ని ఎలా చదవాలో కూడా మనం తెలుసుకుందాం. ఉదాహరణకి రక్షణ అనేది ఈరోజున్న సమాజంలో చాలామంది చాలా రకాలుగా తీసుకుంటున్నారు. ఒకరు నీళ్ళలో తీసుకుంటే మరొకరు నీళ్లు చిలకరించి తీసుకుంటున్నారు. మరొకరు జెండా కింద నుంచి వెళ్తే రక్షణ వస్తుందని అనుకుంటున్నారు. మరి బైబిల్లో దేవుడు రక్షణ ఎలా వస్తుందో చెప్తున్నాడు, చూద్దాం. రోమేలుకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమేలుకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. ఆయన దేవుడు మృతుల్లో నుండి లేపాడని నీ హృదయమందు నీవు విశ్వసించాలి. ఇది మొదటగా చేయవలసిన పని, ఆయన యందు విశ్వసించడం. రెండవది ప్రార్థన చేయడం. తండ్రి, యేసుక్రీస్తు ప్రభు అని నేను ఒప్పుకుంటున్నాను, ఆయన్ను మృతుల్లో నీవు లేపావని నేను ఒప్పుకుంటున్నాను. ఇంతవరకు నాకు నచ్చిన విధంగా నేను బ్రతికాను, ఎన్నో పాపాలు చేశాను, కానీ ఇక నుంచి అవేమి చేయకుండా నీ యందు భయభక్తులు కలిగి నీవు చెప్పిన విధంగా నేను నడుచుకుంటానని దేవునికి క్షమాపణ అడిగి ప్రార్థన చేయాలి. అది రెండవది. రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. రెండవది ప్రార్థన చేయడం. మూడవది బాప్టిజం తీసుకోవడం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మూడోది బాప్టిజం తీసుకోవడం. అయితే విశ్వసించాం, ప్రార్థన చేసాం, బాప్టిజం తీసుకున్నాం, అయిపోయిందా, మనకు రక్షణ వచ్చేసిందంటే రక్షణ రాదు. అంతం వరకు దేవుని యందు భయభక్తులు కలిగి మన జీవితకాలం అంతా మనం మరణించినంత వరకు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనే మనం పరలోకాన్ని చేరుకుంటాం, ఆయన ఇచ్చే రక్షణని పొందుకుంటాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంతం వరకు దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారే రక్షణ అనే వరం పొందుకుంటారు. అయితే బైబిల్ చదివేటప్పుడు మనము జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయాలు 3 ఉన్నాయి. ఒకటి కాలం, రెండవది సందర్భం, మూడవది రాయబడిన విధానం. మొదటిది కాలం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు. నీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమై శ్రమలను గూర్చియు వాటి తరువాత కలుగుబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు
ఆ ఆత్మ ఏ కాలమున ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. అయితే అది ఏ కాలానికి సంబంధించింది అని మనము మొదటగా తెలుసుకోవాలి. రెండవది సందర్భం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడుడి కానీ పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమించేలోపు మనము ఎవరి మీదైనా కోపం ఉంటే అది మర్చిపోవాలి. ఇది క్రొత్త నిబంధనలో దేవుడు చెప్పిన మాట. కానీ పాత నిబంధనలో మనం చూసినట్లయితే వారిని ఏదో ఒకటి చేసే వరకు, వారిని చంపే వరకు వారి మీద ఉన్న కోపం పోయేది కాదు. కానీ క్రొత్త నిబంధనలో సూర్యుడు అస్తమించేలోపు వారి మీద ఉన్న కోపాన్ని మనము మర్చిపోవాలి. మూడవది ప్రాస విధానం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము ఒక పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. ఇలా మనం 30 వచనాల వరకు చదువుకుంటే అక్కడ దేవుడు పరలోక రాజ్యాన్ని ఒక మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి చెప్తున్నాడు. దేవుడు ఇక్కడ పరలోక రాజ్యాన్ని ఒక మంచి విత్తనం విత్తిన మనిషిని పోల్చి చెప్తున్నాడు కాబట్టి ఇది రూపకలంకారంలో ఉంది. ఇలా మనం చదివే విధానాన్ని, అక్కడున్న ప్రాసను బట్టి మనం అర్థం చేసుకుని, కాలం, సందర్భం, అక్కడున్న విధానాన్ని బట్టి మనం అర్థం చేసుకొని చదివితే మనకు బైబిల్ అనేది అర్థమవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు.